మునుగోడు ఉప ఎన్నిక అనేక మందికి ఉపాధి కల్పిస్తోందా? దినసరి కూలీల కొరత అక్కడ వేధిస్తోందా? వ్యవసాయ పనులకు పురుషులు దొరక్క రైతులు సతమతమవుతున్నారా? పక్కా నియోజకవర్గంలోని జనాలు కూడా మునుగోడులో దర్శనమిస్తున్నారా? ఉప ఎన్నిక కొంతమందికి ఇబ్బందిగా మారుతోందేమో కానీ అనేక మందికి ఉపాధి కల్పిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమాని నియోజకవర్గంలో కూలీల కొరత భారీగానే ఏర్పడుతోందట. అదే సమయంలో ఇంటి వద్ద పనికి వెళ్లాలంటే ఓపికలేని ముసలి ముతక వాళ్లకు కూడా ఉపాధిని కలిగిస్తోందట. 2-3 గంటలు ఏదన్నా పార్టీ జెండా మోస్తే 3 నుంచి 500 వరకు వస్తుండటంతో ఇళ్ల వద్ద వ్యవసాయ పొలాల వద్ద జనాలు చూద్దామన్నా కనిపించకుండా పోతున్నారట. మరి ఇలా మాయమైపోతున్నటువంటి జనాలు ఎక్కడ ప్రత్యక్షమవుతున్నారు అంటే రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాల్లో కనిపిస్తున్నారట. మునుగోడు 3 ప్రధాన పార్టీలు తమ బలాన్ని నిరూపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫలితంగా జన సమీకరణకు ఏమాత్రం వెనకాడటం లేదు. ఎంత ఖర్చైనా భరిస్తూ మరి జన సమీకరణ చేస్తున్నాయి. ఈ నెల 10న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్, 13న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్, 14న అదే స్థాయిలో పాల్వాయి స్రవంతి నామినేషన్ కార్యక్రమం. ఈ 3 కార్యక్రమాలకి జనాలు భారీగా హాజరయ్యారు. ఇందుకు ప్రతిగా బీజేపీ, కాంగ్రెస్ 500 చొప్పున ఇస్తే టీఆర్ఎస్ ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున ముట్ట చెప్పాల్సి వచ్చిందట. ఈ రోజు టీఆర్ఎస్ జెండా పట్టుకున్న వ్యక్తులే రేపు బీజేపీ జెండా పట్టుకుంటున్నారు. మన్నాడు కాంగ్రెస్ జెండాను మోస్తున్నారు. ఏ జెండా అయితే మాకేంటి, ఏ సిద్ధాంతం అయితే మాకేంటి, లీడర్ ఎవరైతే మాకేంటి, మాకు కావాల్సింది కూలీ. అది గిట్టుబాటు అయిందా లేదా, కూలి డబ్బులు ఎవరిస్తే మాకెందుకు అని అనుకుంటున్నారు. మాకు ఉపాధి దొరుకుతోంది కదా అని జనాలు సంబరపడుతున్నారు. మోదీని తిడితే చప్పట్లు కొట్టేవాళ్లే మన్నాడు కేసీఆర్ని విమర్శిస్తే ఈరలు వేస్తున్నారు. అయితే మండలాల వారీగా ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ప్రచార కార్యక్రమానికి 3 పార్టీలు పోటాపోటీగా జన సమీకరణలు చేస్తుండటంతో నియోజకవర్గంలో జనాలు సరిపోవటం లేదట. ఈ నేపథ్యంలో పక్క నియోజకవర్గాల నుంచి కూడా వెహికల్స్ పెట్టి రవాణా ఛార్జీలు ఇచ్చి మరీ ప్రచారానికి తీసుకువస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు ఉప ఎన్నికల ప్రచారం పక్కన పెడితే రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలుస్తోంది. పత్తి చేతికి రావడంతో వరి కోతకు రావడం, పత్తి తీయాలన్నా వరి కొయ్యాలన్నా కూలీలు దొరకకపోవడంతో రైతులు నానా పాట్లు పడుతున్నారు. రాజకీయ పార్టీల ప్రచారానికి 2-3 గంటలకు పోతే 500 వస్తున్నాయి. ఇలా కూలికి పోతే ఎండలో 8 గంటలు పనిచేయాలి, తీరా వచ్చేది 300 అన్న ఉద్దేశంతో 2 గంటలు జెండా మోసేందుకే జనాలు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఒకవైపు వర్షాలు పడుతుండడం, మరోవైపు కూలీలు దొరక్కపోవడంతో ఏం చెయ్యాలో తెలియక నవంబర్ 3 ఎప్పుడు వస్తదా అని క్యాలెండర్ వైపు చూస్తున్నారట మునుగోడు రైతులు. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక అనేక వర్గాలకు ఉపాధి కల్పిస్తోందని చెప్పవచ్చు.